జనరల్గా ఇప్పుడు అమ్మాయిలు కొంచెం ఈ ఫీల్డ్కి వస్తారంటే ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కొంచెం భయపడతారు. ఫస్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు. 100%. సో మీ విషయంలో ఏం జరిగింది? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఏం చెప్పారు? ఇప్పుడు ఇనాయం చూసి ఏమంటున్నారు? మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు 0 ఉంది. సో అప్పుడు జాబ్ కోసం అంటేనే ఆఫ్టర్ మై డాడ్ ఎక్స్పైర్డ్, సో నేను జాబ్కి వెళ్తానంటేనే నన్ను పంపించలేదు. నేను మూవీ ఇండస్ట్రీ అంటే పంపిస్తారా, ఇంకా బయటకు వచ్చేసాను. ఆబ్వియస్లీ కొన్ని రోజులు జాబ్ చేసుకున్నాను. జాబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఎవరికి చెప్పకుండా వచ్చాను. జాబ్ చేసుకునేటప్పుడే నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడట్లేదు, ఊర్లోంచి పారిపోయాను అనే ఒక టాక్ అంటే చాలా జరిగాయి. ఎవరితోనే వెళ్ళిపోయారన్నా? మామూలుగా ఎవరితోనే వెళ్ళిపోయానని వాళ్ళ టాక్, బట్ నేను ఎవరితో నేను ఉంటే నేను మొహం మీద చెప్తా. నేను అప్పుడు నాకు ఎవరు లేదు, నేను వెళ్ళలేదు. మీరు ఒక కెరీర్ గురించి నేను నా కెరీర్ కోసం మాత్రమే ఇండిపెండెంట్ అవుదామని. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అండ్ ఇంట్లో ఉండకూడదు. మా తమ్ముళ్ళు కూడా చెప్పారు, నేను సంపాదిస్తాను, నువ్వు కూర్చొని ఇంట్లో తిను. నో వే, నేను సంపాదించాలి. బికాస్ అంతకుముందు అలవాటు అయి ఉన్నా కదా నేను సంపాదించడం. నేను సంపాదించి ఇంటిని చూసుకునేంత రేంజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వు ఇంట్లో కూర్చొని ఉండడం చేత కాదు నా వల్ల అయితే కాదని చెప్పి నేను నా కెరీర్ని వెతుక్కుంటూ వచ్చేసాను. అప్పుడైతే నేను 100% డిసైడ్ చేసుకొని ఇండస్ట్రీకే వస్తాను, ఏదో ఒకటి చేస్తానని. ఫస్ట్ నేను సర్వైవ్ అవ్వాలి కదా, సర్వైవ్ అవ్వాలని చెప్పి జాబ్ చేశాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కష్టాలు ఎదుర్కొన్నా. ఇక్కడ కూడా ఐ స్టార్టెడ్ విత్ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్. దాంట్లో నాకు ఎలాంటి సిగ్గు లేదు చెప్పడానికి. అలా చెప్తే నేను ఇప్పుడు క్యారెక్టర్స్ చేయలేనని చెప్పి నాకేం బాధలేదు. బికాజ్ ఉన్నది ఉన్నట్టు నిజాలు ఒప్పుకోవడం చాలామందికి కాదు, నేను ఒప్పుకుంటా. ఐ స్టార్టెడ్ విత్ మై కెరియర్ జూనియర్ ఆర్టిస్ట్. నౌ ఐఎమ్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీస్. అది కూడా మంచి హీరోలతో చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా మంచి అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి, బట్ నేను అది కొన్ని పెద్ద ప్రొడక్షన్స్ కాబట్టి నేను చెప్పలేను. ఓకే, అంటే మేము వినేసాం ఆల్రెడీ అల్లరి నరేష్తో కూడా మీ మూవీ వస్తుందని. సో దాని గురించి అని చెప్తారా? ఎస్, అల్లరి నరేష్తో వస్తుంది మూవీ. బచ్చల్ మళ్ళీ. ఓకే, ఎప్పుడు రిలీజ్? ఇంకా తెలీదు, డేట్కి అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఓకే, మేబీ ఇన్ అక్టోబర్ ఆర్ సంథింగ్. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తెలిసిందే కదా, ఇంకా ఆఫర్స్ వస్తాయి. యా, ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు జరుగుతున్నాయి నా మూవీస్. సో హ్యాపీ. ఓకే, చాలా మూవీస్ జరుగుతున్నాయి ఇప్పుడు, షూట్లో ఉంది. ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతుంది. ఓకే, ఇక సోహెల్తో కూడా మూవీ ఉంటుందని చెప్పారు, ఉంటుందా? సోహెల్తో మూవీ చేయలేదండి నేను. చేయలేదా? హీఈస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్. ఓకే, సో తను నా కోసం స్టేజ్కి రావడం జరిగింది, బిగ్ బాస్ స్టేజ్కి. తర్వాత తన మూవీ ప్రమోషన్స్లో నేను తనకి ఒక ఫేక్ ప్రపోజల్ చేశాను. అది ప్రమోషన్స్ వరకు. ఆ వీడియో లాస్ట్లో కూడా చెప్పండి. ప్రమోషన్స్ కోసం. రియల్ ప్రపోజల్ అని అందరూ అనుకుంటున్నారు. కాదు, రియల్ ప్రపోజల్ వేరే ఉంది. సో చేశారా ఎవరైనా రియల్? నా ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలిసిపోతుంది కదా. అవునా? ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నామే. అందమైన అబ్బాయిని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? అయితే మీరు ఫాలో అవ్వట్లే. చేసేసారు ఆల్రెడీ? ఫాలో అవ్వట్లే. ఫాలో అయితే అందరికీ తెలుసు, ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. నేను ఫాలో అయ్యాను, కానీ మీ నోటితో వినాలి అని వెయిటింగ్ అనమాట. అది అందరికీ తెలుసు. ఓకే, కొన్ని నేను చెప్పను, తెలుసుకుంటా అంతే. అవునా? అలా స్పాంటేనియస్గా వచ్చినప్పుడే బాగుంటుంది అంటారా? సో ఒక్కసారి బిగ్ బాస్ గురించి ఎలాగైనా వెళ్ళాలని ఫైట్ చేశారు, తర్వాత జూనియర్ ఆర్టిస్ట్గా చేశారు. ఎలాగైనా మూవీ బిగ్ బాస్ తర్వాత చేయలేదు, బిగ్ బాస్కి ముందు అది కెరియర్. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఒక చిన్న స్టేజ్ నుంచి ఇప్పటి వరకు నేను వచ్చాను. సో స్ట్రగుల్ అంతా అయిపోయింది, ఇప్పుడు రీచ్ అయ్యారు కదా. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంకా ముందు ఏం చేయాలనుకుంటున్నాను? నేను ఇంకా రీచ్ అయ్యానని నాకు అనిపించట్లేదు, ఒక స్టెప్ ఎక్కానని అనిపిస్తుంది. బిగ్ బాస్ ఈజ్ వన్ స్టెప్ అండ్ అనదర్ స్టెప్ ఇప్పుడు నేను మూవీస్కి ఎక్కాను. సో మూవీస్లో ఒక స్టెప్ ఎక్కడం, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, బ్లెస్డ్. ఎందుకంటే ఇప్పుడు ఒక మూవీస్ 2 మూవీ 4-5 మూవీలు చేతిలో ఉన్నప్పుడు ఇవి రిలీజ్ అయ్యే కొద్దీ ఇంకా మూవీస్ వస్తాయి. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇంకా నేను 100% సాటిస్ఫై అవ్వలేదు. ఈ స్టేజ్ అయిపోతే ఇంకో స్టేజ్ కోసం వెయిట్ చేస్తా, ఇది అయిపోతే ఇంకోటి కావాలనుకుంటా. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. బికాజ్ సక్సెస్ ఇక్కడ వరకే స్టాప్. అదే మహేష్ బాబు చెప్పినట్టు సక్సెస్కి ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలు మాత్రమే ఉంటాయి. ఓకే, సో బిగ్ బాస్ తర్వాత నాగార్జున గారు కూడా పిలిచారు మిమ్మల్ని అని చెప్పి విన్నాము. లేదా? లేదండి, చెప్పండి. నేను కూడా లిటరలీ వెయిటింగ్ ఆయన మూవీలో చేయడానికి. ఓకే,
సో నాగార్జున గారు నేను చేస్తే- వెయిటింగ్ ఇక్కడ ఇనాయ. నేను ఆయన్ని నార్మల్ సెట్లో వెళ్ళి కలవడానికి ఛాన్స్ వచ్చినా కలవలేదు. చేస్తే ఆయనతో మూవీనే చేయాలి, మూవీ సెట్లోనే కలవాలి, నేను ఒక ఆర్టిస్ట్గా కలవాలి ఆయన్ని బిగ్ అని బాస్ చెప్పి టైంలో అనుకున్నా. మాట్లాడారా ఆయనతో? బిగ్ బాస్ టైంలో ఆబ్వియస్లీ వీక్లీ మేము మాట్లాడుతూనే ఉంటాం అది కదా. కాదు, పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడలేదు. లేదండి, అంత ఛాన్స్ రాలేదు. Chance రాలేదు. ఆయన ఎక్కడ, నాగార్జున, మనం ఎక్కడ, మాకు వీక్లీ ఛాన్స్ వచ్చింది కదా, అది గ్రేట్. త్వరలో చెయ్యొచ్చు, అది great. ఏముంది? Yeah, నాగార్జున I'm గారితో మూవీ literally చేసే waiting. ఛాన్స్ వస్తుందేమో గాడ్ సపోర్ట్ తో. God, కావాలి నాకు. వెళ్ళే అవకాశాలు అడగడం ఇష్టం లేదా మరి? అంటే ఇప్పుడు ఒక హీరోని అవకాశాలు అడగడం వేరు, డైరెక్టర్ని అడగడం వేరండి. డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, ఇప్పుడు ఏడీస్ని వీళ్ళని అడగడం వేరు, కానీ ఒక హీరోని అడగడం వేరు. నా వరకు అయితే హీరోని అడిగితే హీరో కాదు సెలెక్ట్ చేసుకుంది ఆర్టిస్టులని. డైరెక్టర్ అనే అతను తన ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను డైరెక్టర్లని వెళ్ళి అడుగుతాను, సార్ నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి, బట్ హీరోస్ని అడగను. ఓకే, అది నేను ఎందుకు ఇలా నేను అంతే అండి. నేను ఇలానే చెప్తా, నేను అంతేనా? నేను అంతే.